దాసరి నారాయణరావు, కోదండరామిరెడ్డి, లేకపోతే కనుక రామ రామానాయుడు ఇట్లాంటి పెద్దరికాలు లేకపోతే ఎట్లాంటి ప్రాబ్లం వస్తుంది? చిరంజీవి లాంటి వాడిని పెద్దరికంగా అంగీకరించకపోతే ఎట్లాంటి ప్రాబ్లం వస్తుంది? అన్ని వర్గాల ఆమోదం పొంది అవసరమైతే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తులు పెద్దవాళ్ళు, ఇవాళ పెద్దోళ్ళు, ఇవాళ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేషు, నాగార్జున వీళ్ళందరూ పాత తరం హీరోలు. ఇప్పటికీ హీరోలే, పాత తరం నుండి ప్రారంభమైన హీరోలు. ఇలాంటి వాళ్ళందరినీ ఒక సిస్టమ్ కిందనికి తీసుకొచ్చి నడిపించడం, లేదా ఒక అందరితో కలివిడిగా ఉండేటటువంటి ఒక ఇద్దరు ముగ్గురు విత్ పొలిటికల్ ఇది ఉండేవాళ్ళని ఎంకరేజ్ చేయటం, అది దిల్ రాజుని పెడతారా, లేకపోతే ఈ అల్లు అరవింద్, దిల్ రాజు ఇట్లాంటి వాళ్ళు ఒక టీముని పెడతారా, ఆ నలుగురు సినిమా థియేటర్లన్నీ తమ చెప్పు చేతలో పెట్టుకున్న వాళ్ళని పెడతారా? ఏదో ఒకటి, ఒక టీం కావాలా, లేదా పెద్దరికం చిరంజీవి లాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇవాళ ఇదేమవుతుందంటే, రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తూ మొట్టబుద్ధేసుద్దని సామెత ఉంటుంది. అట్లాగే ఇవాళ 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు సినిమా తీయడానికి ఖర్చు పెట్టేస్తున్నారు. హీరోలకి కోట్ల కోట్లు, 50లు 100 కోట్లు ఈ రేంజ్లో డబ్బులు ఇచ్చేస్తున్నారు. అది సంపాదించుకోవడం కోసం ఇప్పుడు తొలి వారంలోనే దోచేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ మధ్యన జగన్ కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేసిన, ఇప్పుడు రేవంత్ కంట్రోల్ పెట్టే ప్రయత్నం చేస్తున్నా, దాని మీదనే దెబ్బ కొడుతున్నారు. అంటే ఒక 2 నెలల పాటు సినిమా నడిస్తే వచ్చే సంపాదన వారం రోజుల్లో సంపాదించుకోవాలన్న పేరాశ సినిమా ఇండస్ట్రీదైతే, అంత మీకు అవకాశం కల్పిస్తున్నా మా పట్ల మీరు నిరాదరణ, లేకపోతే మాకంటే మీరు గొప్పోళ్ళనే ఫోజులు ఇస్తున్నారు అన్నటువంటి కోపం ప్రభుత్వాల్లో ఉంటున్న వాళ్ళకి వచ్చింది. అప్పుడు జగన్కి వచ్చింది, ఇప్పుడు రేవంత్కి వచ్చింది. వీళ్ళు ఇప్పుడు దెబ్బ. ఈవెన్ ఇప్పుడు అల్లు అర్జును అంటే మెగా కాంపౌండ్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, లేదంటే కనుక తటస్థంగా ఉండేవాళ్ళ విషయంలో ఆంధ్రప్రదేశ్లో సమస్య ఉంది. కానీ నెగిటివ్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో నడిచినా ఇబ్బంది పెట్టకుండా ఓకే చేస్తున్నారు ఆంధ్రాలో. తెలంగాణలోకి ఇబ్బంది పెడతామని చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో రాజకీయాల కంటే మేము అతీతులం అందామంటేనేమో వీళ్ళందరూ, సినిమా వాళ్ళందరూ ఏదో ఒక పార్టీలో దూరుతున్నారు, చేరుతున్నారు, హడావిడి చేస్తూనే ఉన్నారు. ఇలాంటప్పుడు బాధ్యతగా ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది. ఓ పెద్ద మనుషులు ముందు పెట్టాల్సిన సందర్భం వచ్చింది. ఇట్లాంటి పరిస్థితి రాగానే వెంటనే వెళ్ళి, అయ్యా బాబు మాది పొరపాటేం లేదు, లేకపోతే ఇదిగో ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అని చెప్పేవాళ్ళు ఉండాలి. అలా చెప్పకపోతే కష్టం.